హాయ్ అండి అందరికీ. ఫస్ట్ అయితే ఈ చీర చూడండి. ఈ చీర సింపుల్ ప్లెయిన్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది. క్రష్ పట్టు అంటారు కదా, క్రష్ అలా ఉందన్నమాట. చీర మాత్రం చాలా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర. బ్లౌజ్ కూడా మొత్తం గోల్డ్ వచ్చిందండి. మనకు కొంగు ఎట్లా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వచ్చింది. నేను ఎన్నిసార్లు కుట్టినా సేమ్ మళ్ళీ అదే ఎందుకు పెడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి కూడా వాళ్ళు నాకు కట్ వర్క్ అయితే కుట్టమని అయితే చెప్పారు. సేమ్ అదే కట్ వర్క్ అనమాట. కాకపోతే మనము బ్యాక్ సైడ్ వీప్ ఉంటుంది కదా, దానికి కూడా పెట్టమని చెప్పారు కింద కూడాను. నిజంగానే చాలా బాగా వచ్చింది. ఎన్నిసార్లు కుట్టినా మాత్రం దీనికైతే పేరు పెట్టేదానికే లేదనమాట. అంత బాగా అలవాటు అయిపోయింది నాకు ఈ కట్ వర్క్ కుట్టేది. చాలా బాగా ఎన్ని కుట్టింటానో ఈ పాటికి ఇలా కట్ వర్క్ బ్లౌజులు. వేరే మోడల్ ఏదైనా చెప్పినా కానీ వద్దు, నాకు ఈ కట్ వర్కే కావాలని అడుగుతున్నారు వాళ్ళు. అదే ఏదైనా పని మనం నీట్గా చేయడం, ఒకటికి 10 మాటలు చేస్తే కానీ అది చాలా బాగా వస్తుంది. అందుకే మనకి ప్రతిసారి కూడా అది కుట్టి కుట్టి బాగా అలవాటు అయిపోయింది ఇది. ఇలా బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో అయితే నేను కట్ వర్క్ గురించి ఒక వీడియో అయితే పెట్టానండి. సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కనుక కంపల్సరీ ఆ వీడియోని ఒకసారి చూడండి. సింపుల్గా కట్ చేసుకోవచ్చు, ఈజీగా కుట్టేసుకోవచ్చు, చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కుట్టడం వస్తే కానీ ఈ కట్ వర్క్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఎవరైనా సరే. నేను దాని గురించి వీడియో అయితే పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం